హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ములక్కాడ మనం రోజు తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుందండి. మనము బయట ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు తింటుంటాం కదా, ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. ములక్కాడ కాజు మసాలా కర్రీ అండి, సూపర్ టేస్ట్ ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు అట్లా వచ్చినప్పుడు కూడా ఇలా మనం కర్రీ చేసి పెట్టామంటే, అంటే ఒక్కొక్క రోజు మనము గెస్ట్లు వచ్చినప్పుడు నాన్ వెజ్ అట్లా చేసి పెట్టలేము కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఇలా ములక్కాడ ఈ కాజు మసాలా కర్రీ చేసి పెట్టారంటే సూపర్ ఉందంటారనమాట, అంత బాగుంటుంది. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కర్రీ కోసం ముందుగా మనము మసాలా రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని అలాగే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. 2 టీ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3 లవంగ మొగ్గలు యాడ్ చేసుకోవాలి. చిన్న యాలక్కాయ ఒకటి సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేయాలన్నమాట. అందులోనే మీరు ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా లేకపోతే ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నా బాగుంటుందండి కర్రీ. మీరు జీడిపప్పే వేయాలని ఏం లేదు, నేనైతే ఇక్కడ జీడిపప్పు యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి మనకు చక్కగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక 2 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ధనియాలు ఈ మసాలాలతోటే మనం జీడిపప్పు అనేది కూడా యాడ్ చేసుకుంటాము. ఒక 10-15 జీడిపప్పు పలుకులని ఈ మిక్సీ జార్లోనే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న అంగుళం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఒక 3-4 ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చిన్న సైజు ముక్కలు యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి, ఇది మసాలా గ్రేవీ కాబట్టి. ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఇవి కాస్త చిటపడలాడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ వచ్చేసి ఒక 3 ఆనియన్స్ నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ముక్కలను కూడా యాడ్ చేసి దోరగా వేయించాలి. అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేటివి కొంచెం సాఫ్ట్గా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనకి చక్కగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గితే సరిపోతుందండి, ఎక్కువగా మాడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ మునక్కాళ్ళు ఒక 3 మునక్కాళ్ళని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, వీటిని యాడ్ చేసేసి చక్కగా ఒక 2-3 నిమిషాలు మొత్తం ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. మునక్కాడ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. చూడండి, 2-3 నిమిషాల తర్వాత మనకి ఇవి కాస్త మగ్గుతాయి మునక్కాడ ముక్కలన్నీ కూడా. ఖచ్చితంగా మీరు టమాటా ముక్కలు యాడ్ చేయకముందే ఇలా మునక్కాడలను కాస్త ఫ్రై చేసుకున్నారంటే చక్కగా పచ్చి వాసన అంతా పోయి మనము కర్రీ తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ బాగా పండినటువంటి ఒక 3 టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ టమాటాలు యాడ్ చేసుకోవడం వల్ల ఈ టమాటాలో ఉండే జ్యూస్ మొత్తం కూడా మునక్కాడ అనేది పీల్చుకుంటుంది అన్నమాట. మొత్తం ఇలా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు, అంటే ఈ టమాటాలన్నీ బాగా చక్కగా మగ్గిపోయే వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉంచండి. ఒక 5-6 నిమిషాలకి ఇవి సాఫ్ట్గా అయిపోతాయి టమాటాలన్నీ కూడా. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. మనము పులుసుగా వేసే కర్రీస్లోకి అయితే కారం ఎక్కువ పడుతుందండి, ఇలా మసాలాలు వేసే వాటికి కారం తక్కువ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేయండి. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, కాజు మసాలా అంతాను ఈ మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి, చపాతీలో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాని అంతా కూడా ఇలా మునక్కాడ ముక్కలకు పట్టించేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఆ మసాలా కూడా చక్కగా పచ్చివాసన అంతా పోతుందన్నమాట. ఒక 2-3 నిమిషాలు ఈ పేస్ట్ మొత్తం మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటామండి. చూడండి, ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనం వేసిన ఈ మసాలా పేస్ట్ కూడా చక్కగా
మగ్గిపోయిందనమాట. ఇది మగ్గేటప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కర్రీలో కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది మనకి సరిపోదండి, ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ మొత్తం తొందరగా చిక్కబడుతుందన్నమాట. ఇంకాస్త వాటర్ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అట్లా. మీరు ఇంకొంచెం గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మొత్తం మిక్స్ చేసేసి, అలాగే కొంచెం కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి కసూరి మేతి అండి. కొంచెం ఇట్లా నలిపినట్లుగా యాడ్ చేసుకోండి. ఇది ఉంటేనే మీ దగ్గర యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల ఇదంతా మంచిగా మిక్స్ చేసేసి చక్కగా మీరు అలాగే సాల్ట్ కూడా చూసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం మూత పెట్టేసి చక్కగా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనిచ్చామంటే మనకి కర్రీ చక్కగా రెడీ అవుతుందండి. 2-3 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఇలా రెడీ అవుతుందండి. ఆయిల్ మొత్తం పైన తేలుతుందనమాట. ఇప్పుడు మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కర్రీ, మునక్కాడ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కర్రీ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి ఇక్కడ ములక్కాడ కాజు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఫైనల్ రెసిపీ అయితే ఇది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది, టేస్ట్ కూడా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.